అడుగు పెట్టండి, అడగండి, ఇదే సాక్ష్యం మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు కృప ఉండాలి. ప్రభు కృప లేదు ఏది కూడా చేయకపోతే మన ఇంట్లో ఉండవలసిన ఏమి తెలుసా? ప్రాముఖ్యంగా విశ్వాసం అనేది కాదు. ఏం కాదమ్మా? విశ్వాసం. రెండోది ఏంటంటే చెప్పండి, ఏంటో తెలుసా? ప్రార్థన. నీ ఇల్లు ప్రార్థనా గృహంగా మారిపోవాలి. ఏ గృహంగా? ప్రార్థనా గృహంగా మారిపోవాలి. దేవుడు మనకి మట్టి పిడుగులు కాదు, అన్నీ ఉన్నాయండి మా ఇంట్లో వస్తువులు, కానీ ఏం లేకపోతే ఉపయోగం లేదు. ప్రార్థనలో మనశ్శాంతి కూడా రావడం ఒకటి కావాలి, ప్రార్థన కావాలి. విశ్వాసము ఏమిటి? ప్రార్థన. హల్లెలూయా. ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం బతికేదండి. ప్రతి దినం మనం ఎవరితో మాట్లాడుకోవాలి? మనం ప్రతితో మాట్లాడతానికి ఇష్టపడతాం, కానీ దేవుడితో మాట్లాడతాం. ఒక 5 నిమిషాలు అయితే ఒక గంట చేసినట్టు ఫీల్ అవుతుంది, అవునా కదా? ఒక 10 నిమిషాలు చేస్తాము, 2 గంటలు దేవుడితో మాట్లాడేసానేమో అని అనుకుంటారనమాట. అందుకని దేవుడి వాక్యం ఏమంటే ప్రభువుతో మాట్లాడుకోవాలి. మాట్లాడడం అంటే ఏమిటి? ఆయన నీతో మాట్లాడడం అంటే ఏమిటి? వాక్యం. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రార్థన ద్వారా దేవుడితో మీరు మాట్లాడుతున్నారు. అందుకని మీరు ఏం చేయాలి తెలుసా? మీ ఇంట్లో శ్రీష ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడిన ప్రతి ఇంట్లో కూడా ఏం కలిగి ఉన్నారంటే ప్రార్థన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారమ్మా? ప్రార్థన. మూడోది ఏం తెలుసా? మీ ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఇల్లు ఎలా ఉండాలి? ఆతిథ్యం అంటే ఏంటి? అతిథులు ఎవరికి వచ్చారనుకో వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? అతిథి మర్యాద చేయాలి. ఏం చేయాలి? అతిథి మర్యాద. ఇంటికి వచ్చారు, మంచిగా తాగుతారండి, ఇంటికి వచ్చారు టీ తాగుతారండి, ఇంటికి వచ్చారు కాఫీ తాగుతారండి,